సునంద అయితే ఆనందికి డబ్బులు తీసుకొచ్చేస్తుంది. మనం ల్యాండ్ కొన్న అతనికి అర్జెంటుగా అమౌంట్ కావాలంట. అతనికి క్యాష్ రూపంలోనే కావాలని చెప్పాడు. నువ్వు వెళ్ళి ఈ క్యాష్ ఇచ్చి రావాలి అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. అతనికి అర్జెంటుగా కావాలి అన్న మూలని ఈ క్యాష్ ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఇచ్చేసిరా అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. మరి అత్తయ్య, ఈ క్యాష్కి డాక్యుమెంట్స్ ఏమన్నా ఉన్నాయా అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది. నువ్వు ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు, నువ్వు ఇచ్చేసి వస్తే సరిపోతుంది అంటూ సునంద అనంగానే ఇంతలో ఈ మాటలైతే అలేఖ్య జీవన్ అయితే వింటారు. అంటే ఇప్పుడు ఆనంది క్యాష్ తీసుకువెళ్తుంది, మనకి మంచి అవకాశం దొరుకుతుంది. ఆ క్యాష్కి ఎలాగో డాక్యుమెంట్స్ కూడా లేవంట కదా, ఇప్పుడు ఆనందిని అడ్డంగా ఇరికించవచ్చు, మనకి మంచి అవకాశం అంటూ జీవన అలేఖ్య అయితే అనుకుంటూ ఉంటారు. ఇక సునంద్ అయితే క్యాష్ ఇవ్వంగానే ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది. డాక్యుమెంట్స్ లేవని చెప్పారు, ఇప్పుడు ఈ క్యాష్ ఎలా తీసుకువెళ్ళాలి, ఇలా తీసుకువెళ్తే రిస్క్ అవుతుందేమో అంటూ ఇక ఆనంది కూడా తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ డబ్బుల విషయంలో. ఇక జీవన అలేఖ్య ఇదే మంచి అవకాశం అనుకుని ఇక క్యాష్ గురించి అయితే ఆఫీసర్లకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఫోన్ చేసి. జీవన్ అయితే ఇక ఆఫీసర్కి ఫోన్ చేసి కార్ నెంబరు, అడ్రస్ అన్నీ కూడా ఇస్తుంది. ఇంతలో మరొక వైపు ఆనంది అయితే క్యాష్ తీసుకుని బయలుదేరుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. పాపే మా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ప్రమో టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.